తెలంగాణ రైతులకు నా నమస్కారం. హన్మకొండ జిల్లా చెర్లపల్లి గ్రామం, నడికూడ మండలం. ఆరతిరుపతి అనే గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న ఆరతిరుపతి అనే రైతును ఈరోజు తోటకు గ్రోత్ కోసం వాటికి పోషకాలు అందించాలనే ఉద్దేశంతో ఒక 7 రకాల విత్తనాలు తీసుకోవడం జరిగినది. అవి మొలకెత్తిన తర్వాత వాటిని గ్యాండర్లో పట్టుకొని ఈ బిందెలో వడగట్టుకొని ఒక లోట 10 బిందెలు వడగట్టుకోవడం జరిగింది. ఒక లోట ఒక మన లీటర్ ఒక ఆవుమూత్రం ఈ పంపులో కలుపుకొని తోటకు స్ప్రే చేయడం జరుగుతున్నది. ఈ గ్రోత్ ఎందుకంటే దాని పోషకాలు మనం భూమి నుంచి ఇచ్చే పైపాటిగా చూస్తే ఇవ్వచ్చు. కెమికల్ ప్రకారం చూస్తే వాళ్ళు చూస్తే ఇస్తారు, కాకపోతే అది కొద్ది రోజుల మందే ఉంటుంది. మనం ఈ అన్ని రకాల పోషకాలు ఉలుమలు, సజ్జలు, పెసళ్ళు, బొబ్బర్లు, రాగులు, మినుములు, ఆవాలు, ఇవన్నీ 7 రకాల విత్తనాలు తీసుకొని మొలకొచ్చిన తర్వాత వాటిని గ్యాండలో మంచిగా పట్టుకొని వాటిని వడగట్టుకొని చేసుకున్నట్టు ఏమంటే మన భూమి నుంచి అంటే ప్రకృతి అంటే అవి విత్తనాలు ప్రకృతి ఇచ్చింది కాబట్టి వాటి నుంచి మనం పోషకాలు అందించుకోవాలి. ఈ కెమికల్ ప్రకారంగా అందించినప్పుడు అయితే అది ఇచ్చినప్పుడే పచ్చ పడితే తర్వాత మళ్ళీ ఎర్ర పడుతుంది. ఇది మాత్రం అట్లా ఎర్ర పడేది. ఇది న్యాచురల్ కాబట్టి ఎప్పుడు చూసినా మంచిగా గ్రోత్ పూత మంచిగా వస్తుంది. ఇటువంటి రెమెడీస్ చూసి అందరూ మీరే తయారు చేసుకొని మీరే తోటకు కొట్టుకోవాల్సిందిగా కోరుకుంటాను. ఇటువంటి చిన్న చిన్న పద్ధతులు పాటించి పెట్టుబడులు తగ్గించుకొని అధిక లాభాలు ఆశించాలని కోరుకుంటున్నాను.